ఏ వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే నాశనానికి వెళ్ళమని కానీ ఎప్పుడు చెప్పడు. ఆ మనిషి మార్పు చెందటానికి చాలా అవకాశాలు ఇస్తాడు. ఏమిస్తాడంటే వింటున్నారా? చాలా అవకాశాలు ఇస్తాడు. ఉదాహరణకు నేనే ఉన్నాను, లేక మీరే ఉన్నారు. మనం మార్పు లేని జీవితంలో ఉండొచ్చు, దేవుని తెలుసుకోకుండా ఉండొచ్చు, ఇష్టానుసారమైన చెడ్డ అలవాట్లు కలిగే లోకంలో ఉండొచ్చాము. కానీ మనం బాగుపడటానికి దేవుడు ఏం చేస్తాడంటే చాలా అవకాశాలని మన ముందుకు తీసుకొని వస్తాడు. ఈ అవకాశాలను తీసుకొని వచ్చినప్పుడు వాటిని స్వీకరిస్తే మన జీవితము నూరంతలుగా విస్తరించబడుతుంది, మార్పు చెందుతుంది, దీవించబడతాం. ఒకవేళ మనం స్వీకరించలేదనుకో మనకు మనమే మన జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వారు అవుతాం. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఇస్కరియోతు యూదా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతని గురించి బైబిల్లో ఏమి రాశారంటే దొంగ అని రాశారు. ఏమిటంటే ఇతను దొంగ అని రాశారు. అంటే మంచివాడు కాదు, చెడ్డ క్రియలు కలిగినటువంటి వ్యక్తి, ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి. అయితే ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఏమన్నాడు? తన శిష్యులను తనను కూడా చేర్చుకోమని అడిగాడు అన్నమాట. అయితే యేసు ప్రభువారు ఏమన్నాడంటే తనని శిష్యుడిగా చేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు. కానీ తన శిష్యులు ఏం చేశారంటే అతన్ని చేర్చుకోవద్దు. కనుక దేవుని పెట్టలేనటువంటి వారము యూదా ఇస్కరియోతు విషయంలోకి వచ్చినప్పుడు మనుషులు ఏం చేశారంటే చేర్చుకోవద్దు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అతను నశించటము ఇష్టం లేదు, దుష్టుడు ఎంత మాత్రం మరణించటం నాకు ఇష్టం కాదంటాడు. నువ్వు వాడు ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. వాడు చెడ్డవాడు, వాడు వ్యభిచారి, దొంగ, నరహంతకుడు మనం అంటాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? వాడు మారితే బాగుండు, వాడు ప్రవర్తన మార్చుకుంటే బాగుండు, వాడి జీవితాన్ని మార్చుకొని నా వైపు వస్తే బాగుండు అని దేవుడు చూస్తూ ఉంటాడనమాట. అలాగని యూదా ఇస్కరియోతు విషయంలోకి వచ్చేటప్పుడు జరిగిన విషయం ఏంటంటే అతను పొందినటువంటి మరణము ఘోరమైన మరణం. ఎలాంటిదో తెలుసా? చూడండి, చదువుకున్న బైబిల్ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి మాటను చదువుతాం. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి యొక్క పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను అని రాశారు. ఎలాంటి మరణం పొందాడంట యూదా ఇస్కరియోతు యూదా? ఉరిపెట్టుకున్నాడు. ఎక్కడికంట? తన నడిమికి తాడు ఉంటుంది, ఆ తీసుకున్న చెట్టుకి ఉరిపెట్టుకున్నాడు. ఉరిపెట్టుకున్న తర్వాత అది తెగిందో ఏమో, కింద పడిన తర్వాత నడిమికి బద్దలే పొట్ట పగిలిపోయి ఏమైనాయంటే బయటికి పేగులన్నీ వచ్చేసేసి యేసు ప్రభు వారిని పట్టించినందుకు ఆ ధనాన్ని దేవాలయంలో పారవేసి వెళ్ళి ఆ పని చేశాడు. ఆ ధనాన్ని ఇచ్చిన వారు ఏమన్నారంటే ఆ రక్తముకు విలువ పెట్టిన ధనము కనుకనే అది దేవునిక దానిలోనికి రాకూడదని చెప్పి ఒక పొలాన్ని కొని దానికి పరదేశీలో వచ్చినప్పుడు చనిపోతే వాళ్ళు అక్కడ పెట్టడం కోసం రక్తపు మక్కేల్దని పేరు పెట్టేసేసారు. యూదా ఇస్కరియోతు విషయంలో జరిగిన విషయం కనుకనే ఇతను మరణం ఎలాంటిదంటే ఘోరమైనటువంటి మరణము. ఎలాంటి మరణం పొందాడంటే అతను తల్లక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను. భయంకరమైనటువంటి మరణం. మనం ఎక్కడన్నా వాహనాలు ఢీకొని భయంకరమైన మరణం పొందారంటే ఆ సందర్భం చూడగానే మనం చూడటానికి కూడా మనకి మనసు రాదు. అంత ఘోరమైన మరణం ఎక్కడా జరగలేదనేటువంటిది ఆలోచన చేస్తాం. ఎందుకు యూదా ఇస్కరియోతు ఇంత ఘోరమైన మరణం పొందాల్సి వచ్చింది, ఇంత ఘోరమైన పరిస్థితిలోనికి వెళ్ళాల్సి వచ్చిందని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇతడు ఇలా మరణించకుండా ఉండటం కోసం, మంచి జీవితం కలిగి ఉండటం కోసం ఏం చేశాడంటే దేవుడు అతనికి చక్కటి అవకాశాలను ఇచ్చాడు. ఏమిచ్చాడంట? మార్కు సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గలవారి సువార్త ప్రకటించుటకును వారు పంపవలన ఆయన 12 మందిని నియమించెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యూదాని 12 మంది శిష్యుల్లో ఒకనిగా చేర్చుకున్నాడు. గమనించే విషయాలు మొదటగా చెప్పుకున్న మరణించటానికి ముందుగా, మరణించక తలకే ఇతను చెడ్డవాడు, మంచి క్రియలు లేనివాడు, దొంగ అనే సంగతి తెలుసు. తనను మార్చాలని, మార్పు కలిగి జీవించాలని, తనకు కూడా అవకాశం ఇవ్వాలని దేవుడు ఏం చేశాడంటే తనకు ఒక మంచి భక్తి కలిగిన జీవితం ఇవ్వాలని చెప్పేసేసి తన శిష్యుల సంఖ్యలో చేర్చుకున్నాడు.
12 మంది కదా, 12వ వ్యక్తిగా ఇతను కూడా చేర్చుకొని ఆ చేర్చుకున్న లిస్టును రాస్తూ వచ్చాడు. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జబదే కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయజ్ నెర్గస్తాన్ పేరు పెట్టాను. బోయ్ నెర్గస్తాన్ అనగా ఉరిమేడు వారని అర్థము. ఆంద్రయ, పిలుపు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్పయ కుమారుడు యాకోబు, తద్దయి, కానానీయుడు సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు అని రాశారు. అంటే సర్వలోకానికి సువార్త ప్రకటించడానికి, అనేకమైన దురాత్మలు వెళ్ళగొట్టడానికి, అనేకలు స్వస్థపరచడానికి అధికారం ఇచ్చి ఎవరిని పంపారంటే 12 మందిని పంపాడు. ఈ 12 మందిలో ఎవరన్నా తెలుసా? తల్ల క్రిందులుగా పడి నడిమికి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చినటువంటి ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఎవరున్నా ఆఖరి పేరు అదే కదా, ఇస్కరియోతు యూదా అని వారు అన్నాడు. అంటే ఆ భయంకరమైన మరణం పొందగతలకి, ఆ మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆ వ్యక్తిని శిష్యునిగా స్వీకరించాడు. భక్తి కలిగిన జీవితం ఇవ్వాలని, భక్తి కలిగిన వానిగా చేయాలని, అనేకులు స్వస్థపరిచేవారం, దేవుని రాజ్య సువార్త ప్రకటించేవారాన్ని శిష్యులతో పాటు దొంగకు కూడా ఇచ్చాడు. ఉపయోగపెట్టుకున్నాడంటే ఉపయోగపెట్టుకోవాలా. దేవుడు ఈరోజు ఇస్కరియోతు యూదాకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనకు కూడా ఇస్తున్నాడు. మనము దొంగలము, మంచోళ్ళము, చెడ్డోళ్ళము, మనకంటే పైన ఉన్నటువంటి దేవునికి ఎక్కువ తెలుసు. మన చెడ్డ మనసైనా, చెడు ఆలోచనలున్నా, దొంగ ఆలోచనలున్నా, దుర్బుద్ధులున్నా, ద్వేషాలున్నా, కక్షలున్నా, ఏమున్నా సరే దేవుడు వాడు మొత్తాన్ని అలా పక్కన పెట్టేసేసి మనకు భక్తి జీవితాన్ని, ఏ జీవితం అంట, భక్తి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి ఏం చేశాడంటే ఆయన శిష్యులుగా, ఆయన పిల్లలుగా చేసుకొని ఆయన సన్నిధిలో మనల్ని అందరినీ కూడా ఆహ్వానించాడు. ఇస్కరియోతు యూదాకి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం శిష్యుడు. ఎవరంట? శిష్యుడు. ఈ రోజున మనకి దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే విశ్వాసులము, దేవుని యొక్క పిల్లలం అనేటువంటి అవకాశాన్ని ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే రెండవదిగా ఏమి చేశాడంటే ఇతను దొంగ కాదా, ఇస్కరియోతు యూదా దొంగ. దొంగకు తాళాలు ఎవరిని ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? ఎందుకని? డబ్బులు తీసుకుంటాడు కదా. కానీ వాస్తవానికి కొంతమంది దొంగలు ఉంటారు, వాళ్ళకి తాళాలు ఇస్తే చీమ కూడా ఆ టచ్ చేయడానికి అంత జాగ్రత్తగా ఉంటారు కొంతమంది. కానీ దేవుడు కూడా ఏం చేశాడంటే డబ్బు సంచిని యూదా దగ్గరే పెట్టాడు. ఎక్కడ పెట్టాడంట? అతను దొంగని తెలుసు, అతను మంచి లక్షణాలు కాదని తెలుసు, అందులో వేసే ధనమంతా దొంగిలిస్తాడని తెలుసు. అయినప్పుడు కూడా ఏం చేశాడంటే దేవుడు బైబిల్ గ్రంథం రాస్తున్న రీతిగా అతనికి మార్పు కోరాడు. అతనిలో నుంచి గొప్ప మార్పును కోరాడు. డబ్బు తన దగ్గరే పెడితే దొంగతనము మానుకుంటాడమ్మా, దొంగ ఆలోచనలు మానుకుంటాడమనేటువంటి ఆలోచన కలిగి ఏం చేశాడంటే డబ్బు సంచి అనేటువంటిది తన దగ్గర పెట్టి, యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 29వ వచనములో ఉన్నటువంటి మాట నేను చదువుతాను చూడండి. డబ్బు సంచి యూదా యొద్ద ఉండని గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను బీదలకిమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకునేది అన్నారు. అంటే డబ్బు సంచి ఎవరి దగ్గర పెట్టాడంటే ఇస్కరియోతు యూదా దగ్గర పెట్టాడు. ఎవరన్నా దొంగకి ఇస్తారండి తాళాలంటే ఎవరు? దొంగని బీరువా దగ్గర, ఆ డబ్బులు సంచి దగ్గర కాపలా పెడతారంటే కాపలా కూడా పెట్టరు. కానీ యేసు ప్రభువారు ఎందుకు ఈ విషయాన్ని ఇచ్చారు? తన మార్పు కోసం. ఎవరి మార్పు కోసం అన్నా? తనలో ఉన్నటువంటి దొంగ బుద్ధిని తీసివేసుకోవటం కోసం, తనలో ఉన్నటువంటి దొంగిలించే మనసును తీసివేసుకోవటం కోసం మార్పు కలిగి ఉండాలని చెప్పేసేసి యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యూదాకి అవకాశం ఇచ్చాడు. కానీ ఆడేం చేస్తూ వచ్చాడని మనం ఆలోచన చేస్తే అదే అధ్యాయంలో 12వ వచనంలో రాస్తూ వచ్చాడు. ఏం రాశాడంటే 12వ అధ్యాయం 6వ వచనం అంటాడు, వాడు అలాగనే చేసిన బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడి దొంగిలించుచూ వచ్చిన గనుక అని చెప్పాను. అంటే ఒక ఆమె స్త్రీ వచ్చి రాత్రి చెప్పుకున్నట్టుగా వారికి ఆయన్ని అభిషేకించింది ఒక ఆమె. అది విలువైనటువంటి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆయన అభిషేకించినప్పుడు ఆ అభిషేకించింది ఎందుకు వ్యర్థం చేసింది? దాన్ని నమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా,
పంచిపెట్టొచ్చు కానీ మాట్లాడినటువంటి సందర్భాన్ని తీసుకొని అక్కడ ఏమంటూ వచ్చారంటే వాడు దొంగ అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? వాడు దొంగ అయి ఉన్నాడంటే వాడు ఎలాగ చెప్పింది బేదలు శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యిండి తన దగ్గర డబ్బుల సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగ చెప్పాను. ఎవరన్నా సరే కానుక తెచ్చి అందులో వేశారనుకోండి, లేదా యేసుప్రభు వారికి ఇచ్చారనుకోండి, ఆ యేసుప్రభు వారికి ఇస్తే యోధాకి ఇస్తాడు. ఎవరికి ఇస్తారంట? యోధాకి ఇస్తాడు. యోధా డబ్బు సంచులో వేస్తాడు. అందరూ ఎటోలా వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బు సంచులో కొన్ని తీసి దాచిపెట్టుకుంటాడు. దొంగ ఆలోచనలు. యేసుక్రీస్తు ప్రభువారంటే నడుస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారంటే జీవిస్తున్నా, ఆయనతో కలిసి అనేకమైన ఆహారం తింటూ, అనేకమైన రాజ్య సువార్తను ప్రకటిస్తూ, అనేకలను స్వస్థపరుస్తూ, మంచి విషయాల్లో కూడా వెళుతున్నా కూడా తన బుద్ధి మారలేదు. ఏం మారలేదంట? మారలేదు. ఈ రోజుల్లో దేవుని పిల్లలైనటువంటి మనము యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తు వెంబడి ఇస్తున్న సమయాల్లో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాల్లో మన యొక్క మనస్సు బుద్ధి మారాలి. మందిరం దగ్గరికి వెళ్ళామండి, ప్రార్థనలో ఉన్నామండి, వచ్చేటప్పుడు చూస్తే చెప్పులు లేవండి. ఏమి లేవంట? ఒక పాస్టర్ గారు ఒక ప్రాంతానికి సేవకి వెళ్తున్నారు. సేవకి వెళ్తుంటే నన్ను కూడా పిలిచారు, ఆయన విడిచిపెట్టి రావాలి పలానా ప్రాంతంలో రాండి అంటే నేను కూడా వెళ్ళాను. ఆ నైట్ స్తుతికోవటం పెట్టారు. ఆ నైట్ స్తుతికోవటం పెట్టిన తర్వాత అయిపోయింది, మేము వచ్చేస్తున్నాం. వచ్చే ముందు అందరు ఎవరు చెప్పులు వాళ్ళు తొడుక్కుంటున్నారు. నేను వెళ్ళి నా చెప్పులు ఆడని ఎత్తుక్కుంటే 2 గంటలు ఎత్తుకుని దొరకల. ఏమిటంట? దొరకలేదు. ఒకవేళ చెప్పులు మారి ఏరవలేదు, తనయని వేసుకుని వెళ్తే అతని అన్న ఉండాలిగా, ఆమె అన్న ఉండాలి కదా, అయ్యి లేవు. అంటే అర్థం ఏంటి? ప్రార్థనకు వచ్చి చెప్పులు దొంగిలించుకొని వెళ్ళారు. అర్థమవుతుందా? ఇలాంటి నాయే కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థనలకు వెళుతున్నటువంటి వారిలో ధనము పోయిందని, బ్యాగులు పోయినాయని, వస్త్రాలు పోయినాయని, అయ్యిపోయినాయి ఇయ్యిపోయినాయి అంటారు. ఎందుకని? దేవుని బిడ్డలు అనబడినటువంటి మనలోనే, దేవుని సంఘములోనే దొంగలు ఇంకనూ ఉన్నారు, మారినట్టుంటారు. అది నేను చెప్తుంది కాదు, వాక్యం చెప్తుంది. యేసు ప్రభు అంటే నడుస్తున్నాడు. యేసు ప్రభు వారి శిష్యులు వద్దు, అతను మంచివాడు కాదు, మార్పు లేనివాడు, అతను మనతో ఉండటానికి వీల్లేదు అన్నా కూడా మీరు ఆగండి అయ్యా కాస్త అని చెప్పి యోధాని పిలిచి నేను నా శిష్యుడిగా స్వీకరిస్తున్నాను అన్నాడు. రెండో విషయం ఏం చేశాడంటే బాధ్యత, క్యాషియర్గా పెట్టాడు, ధనాన్ని ఇచ్చాడు. ఈ ధనాన్ని ఇచ్చి నీ దగ్గర అట్టి పెట్టన్నాడు. అట్టి పెట్టిన కానుంచి వచ్చిన ధనమంతా కూడా ఆ సంచిలోనే వేస్తున్నారు. సంచి యోధా దగ్గర పెడుతున్నారు. కావలసినప్పుడల్లా ధనాన్ని తీస్తూ ఉన్నాడు. ఒక ఆమె చేసి యేసు ప్రభువుని సన్మానం చేస్తే, అభిషేకిస్తే ఎందుకు అలాగ వ్యర్థం చేశారు? అది అమ్మేసి ధనాన్ని ఇవ్వచ్చు కదా, అది పేదలకు పంచి పెట్టవచ్చుగా అన్నప్పుడు వాడు మంచి మనసుతో ఆలోచన చేయలేదు. అమ్మి ధనం ఇస్తే, సంచిలో ఇస్తే దాన్ని కొట్టేయచ్చు. బుద్ధి మారలేదు. యేసు ప్రభువారంతో నడుస్తున్నా కూడా యేసు ప్రభువారము వాడిలో మార్పు రావాలి, వాడు మారుమూసు పొందాలి, వాడు అలవాట్లు మార్చుకోవాలి అని ప్రభువారు మంచి అవకాశాలు ఇస్తున్నాడు స్త్రీకి లేక పురుషునికి. ఎన్ని దినాలు దేవుని సన్నిధిలో ఎదిగినా, ఎన్ని దినాలు ప్రభు యొక్క మార్గం నడిచినా కూడా బుద్ధి మారలేదు, మనసు మారలేదు. ఈరోజు ఇలాంటి స్వభావం ఒకవేళ వింటున్నటువంటి పిల్లల్లో ఉన్నదేమో పరిశీలన చేసుకోవాలి. మనం మార్పు చెందకపోతే పట్టబద్దలే పేగులను బయటకు వచ్చి ఘోరమైన మరణము నొందినటువంటి యోధాలను పోలినటువంటి వారుగా మనం మిగిలిపోతాము చరిత్రలో. కనుక అది ఏ విషయమైనా అవ్వచ్చు, ప్రభువులోకి నువ్వు నడుస్తున్న తర్వాత నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఒకరోజు, కొన్ని రోజులు, 1 సంవత్సరం అయితే గడిచిపోవచ్చాము, కానీ ఇంకా మారకపోతే దేవుడు చివరికి అపవాదికి అప్పగిస్తాడు. తర్వాత తన ఇష్టానుసారంగా అపవాది మనల్ని ఏం చేస్తాడంటే ఘోరమైనటువంటి జీవితంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇంకా యోధాను దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరించాడు. ఏం చేశాడంట? హెచ్చరించాడు. ఆ మాటను కూడా మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనంలో ఉన్నటువంటి మాటను చూడండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము
24, 25 వచనాలు చదువుకుందాం. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషుడికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనేను. ఏమన్నాడంట? చాలామంది అందరు శిష్యులు కలిసి భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు 24వ వచనంలో మాట్లాడుతూ మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ. అర్థమవుతుందా? అర్థమైంది వచనం ఏమని మీకు? మనుష్య కుమారుడు పోవలసిన మార్గమున, ఆయన గురించి లేఖనాలు చెప్పిన మార్గమున పోవచ్చున్నాడు జరుగుతుంది. ఆయన్ని ఏ మనుషుడు అప్పగించునో ఆ మనుషునికి శ్రమ. ఎందుకని? ఈయన ఇప్పుడు వెళ్ళిపోతాడు. యోధా గారు వెళ్ళిపోయి శాస్త్రులతోటి సర్దుకాయలతో కావచ్చు పరిశ్రమ అందరితో కలిసి యేసు ప్రభువారు పట్టిస్తాను బేరమాడి క్యాష్ తెచ్చుకుంటాడు. క్యాష్ తెచ్చుకొని యేసు ప్రభువారు ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తారు, ఎక్కడెక్కడ ఉంటాడో ఆ విషయాలని తెలుసు కనుకనే సమయం దొరికినప్పుడు, ఎవరు మనుషులు లేనప్పుడు యేసు ప్రభువారు పట్టి ఇవ్వాలని చెప్పి యోధా ఏం చేశాడంట? ధనము కోసము ఆలోచన చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. అందుకని ఏమన్నా అంటే ఆ మనుషుడికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అన్నాడు. ఎందుకంటే ఘోరమైన మరణం ఏమిటంట? పడి తల్ల క్రిందులుగా పడి పట్టబద్దులై పేగులన్నీ బయటకు వచ్చేది. ఎవరికి జరగదు కదా? ఏమన్నా జరిగిద్దా? అక్కడ అంత భయంకరమైన మరణం జరగదు. కానీ అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితి వస్తుంది కనుకనే ఆ మనుషుడికి శ్రమ అన్నాడు. అని తర్వాత ఏమన్నాడు అంటే 25లో ఆయన అప్పగించిన యోధా బోధకుడా నేనా అన్నాడు. ఆయన అంటున్నాడు, బోధకుడా నేనేనా ఒకవేళ నేను పట్టించేది అన్నప్పుడు ఆయన ఏమంటే ఆయన నీవన్నట్టే అన్నాడు. ఏమన్నాడంట? నీవన్నట్టే. అంటే నీకు తెలియదా పట్టించేవాడివి? మొన్న మధ్య వాట్సాప్లో ఎవరో సోదరులు తెలియదు కానీ ఒక చిన్న వీడియో పెట్టారు. సేవకుడు ఇలాగనే దేవుని వాక్యం చెప్తున్నాడు. అవన్నీ కూడా టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ బెంచీలో కూర్చున్నటువంటి వ్యక్తి నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు చిన్న లక్ష్యమే వస్తున్నాడు అనుకోండి, ప్రార్థన చేయించుకోవటానికో ఏదో చూడటానికి వస్తున్నాడు అనుకుంటాం కానీ చంపడానికి అనుకుంటామా? అలాగనే వ్యక్తి డయస్తాకు వచ్చాడు. దేనికి వస్తున్నాడు? ప్రజలంతా ఆశ్చర్యపంతే చూస్తున్నారు. ఈయన కూడా ఏందని అంతే చూస్తున్నాడు. సడన్గా తన దగ్గర ఉన్న కత్తిని తీసేసి సేవకుని కస పొడి చేసేసాడు. అర్థమవుతుందా? ఇలాగనే లైవ్ తీస్తున్నారు, బహుశా అది రికార్డ్ అయిపోయింది. అర్థమైందా? కనుకనే ఎప్పుడు ఏమి జరిగిద్దో తెలియదు. తర్వాత వాని పరిస్థితి ఏమిటి? విడిచిపెడతారా గవర్నమెంట్ వారి ఆ వ్యక్తిని ఏమండి? కనుకనే దేవుని బిడ్డలైనటువంటి సాతాను ఎప్పుడు ఎవరిలో ఏ విధంగా అతన్ని ఇచ్చేస్తాడో ఎవరికి తెలియదు. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మంచి స్వభావం కలిగి మంచి మనస్సు కలిగి ఉండాలి. అందుకని యేసు ప్రభువారు ఏమన్నారంటే బోధకుడా నేనా అని అన్నప్పుడు ఇస్కరియోతు యోధా అంటున్నాడు, ఆయన నీవన్నట్టే నీవన్నట్టే నువ్వే కదా అన్నట్టుగా అని అన్నాడు. కనుక అవకాశాన్ని ఇచ్చాడు, హెచ్చరించాడు. నీవు ఉన్న ఎడలనికి మేలు, నువ్వు నన్ను పట్టించి గొప్ప శ్రమ పొందబోతున్నావు అని చెప్పాడు. అయినా కూడా సంతోషంగానే వెళ్ళాడే కానీ ఏమాత్రము చేయలేదు. కనుక దేవుని బిడ్డలు ఆలోచన చేయాలి. అతనిలోనికి అపవాది ప్రవేశించినట్టుగా బైబిల్లో రాస్తూ వచ్చాడు. మనం ఎప్పుడైనా సరే దేవునిలో ఫలించకుండా దేవునికి దూరం అయిపోయి సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, దేవునికి వ్యతిరేకకరమైన కార్యక్రమాలు జరిగిస్తున్నామంటే అపవాది మనలో పనిచేస్తున్నాడు. దేవుని చిత్తం అయితే అపవాది ఆ వ్యక్తిలో పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనేటువంటిది ఒక సబ్జెక్ట్ తీస్తాను దాన్ని బయటికి. కొంత తీసానిక కొంత తీయాలి దాన్ని. ఆ కొంత పూర్తి చేసిన రోజున ఆ సబ్జెక్ట్ కూడా తీసుకొస్తాను బయటకు. దేవుని స్తోత్రం. కనుక చాలామంది పిల్లవాడికి తెలియజేశాడులే, ఆమెకి తెలియజేశాడులే, ఆయనకి తెలియజేశాడు అనలేదు. అలాగా ఊరికే చేయరు. వాళ్ళకి వాడు దూరితే చేస్తాడు. ఎవరు దూరితే అంట? దుష్టుడు వెళితే వానిలోనికి చేస్తాడు. యోధాలోనికి ఎవరు వెళ్ళారంటే అపవాది సాతాను ప్రవేశించాడు. అందుకనే యేసు ప్రభువు పట్టించటము, మార్పు కోసం యేసు ప్రభువు అవకాశాలు ఇచ్చినా వాటి తీసుకోకపోవటము, ఘోరమైన మరణం పొందేటువంటి
పరిస్థితిలోనికి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు చాలా స్పష్టత అనేటువంటిది కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ రోజున యోధాకు వచ్చినటువంటి నీకు నాకు చాలా సమస్యలు రాకుండా ఉండాలంటే ఇస్కరియోతు యోధాకి దేవుడు ఏ విధమైన అవకాశాలు ఇచ్చాడో మనం కూడా మార్పు చెందాలని, మంచివారికి ఉండాలని మనకు కూడా దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు. ఇచ్చిన వాటన్నిటిని పక్కన పెట్టేసేసి రేపటి రోజున శ్రమ వచ్చినప్పుడు ఇది నాకెందుకు వచ్చింది, ఈ శ్రమ రాకుండా తప్పియొచ్చు కదా, ఈ కష్టం ఎందుకు వచ్చింది, పట్టబద్దలో ఎందుకు అలా చనిపోవాల్సి వచ్చింది, తప్పియొచ్చు కదా, అతని మనసు మార్చొచ్చు కదా మనం అనుకుంటే కుదరదు. దేవుడు దొంగను తెలిసిన శిష్యునిగా చేర్చుకున్నాడు. అర్థమవుతుందా? తన దొంగిలిస్తాడని తెలుసుకున్న తన దగ్గర డబ్బు సంచుంచాడు. తనను పట్టించేటువంటి విషయాల్లో నీకు శ్రమ కలిగిద్దని హెచ్చరించాడు. ఇన్ని హెచ్చరించినా సరే తన స్వభావం మట్టికి మార్చుకోలేదు. ఎందుకు మార్చుకోలేదంటే తాను బుద్ధి మారలేదు కనుకనే, తానుకు అనుకూలమైన వ్యక్తి కనుకనే సాతాను అందులోనికి వెళ్ళిపోయాడు. అతనిలోనికి వెళ్ళాడు కనుకనే అతను ఘోరమైన పరిస్థితిలోనికి వెళ్ళి యేసు ప్రభువుని ముద్దు పెట్టుకొని అప్పగించాడు. కనుక నీవు నేను కూడా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారిగా ఉన్నాం.